తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. విశాఖ జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తానని తెలిపారు. అనంతరం కలెక్టర్కు వివిధ శాఖల అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయో ఆ కార్యక్రమాలు ఆ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా ప్రజలకు అందజేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజాప్రతినిధుల ఒక సహకారంతో ఈ పథకాలన్నీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరే విధంగా చర్యలు తీసుకుంటాను. ఒక మంచి అవకాశం నాకు కల్పించారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా కలెక్టర్గా దాదాపు 21 నెలల పనిచేశాను. అక్కడ ఉన్న అనుభవంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించుకొని దానికి తగినట్టు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఎక్కడైతే పేదరికం ఉందో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా దానికి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మన సత్యనారాయణ స్వామి వారు దర్శనం కూడా చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. దానికి ప్రజల యొక్క సహకారం కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే ఉదాహరణకి నేను విశాఖ జిల్లాలో పనిచేసినప్పుడు జీబీఎంసీ కమిషనర్గా కూడా దాదాపు 6 నెలల అడిషనల్ ఛార్జ్ నిర్వహించాను. సో కాబట్టి అర్బన్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి అనేది అవగాహన ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇనిషియేటివ్స్ కొత్తగా ప్రభుత్వం తీసుకువస్తున్నది. దానికి ఉన్నత అధికారులతో మాట్లాడి మన జిల్లాకు ఎటువంటి సహకారం అవసరం, ఏ విధంగా ఆ స్కీమ్స్లో మాడిఫికేషన్ చేయవచ్చు అనేది ఆలోచించి దాన్ని బట్టి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ రైతు సోదరులు ఎక్కువ ఏరియా వ్యవసాయం కింద ఉంది కాబట్టి వాళ్ళు వ్యవసాయ అభివృద్ధి కోసం పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే గురించి ఆలోచించుకొని అదేవిధంగా గత కలెక్టర్ వర్యులు షణ్ముఖన్ వారు ఏదైతే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో ఆయనతో మాట్లాడి అది కూడా కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మన కాకినాడ హాస్పిటల్ అనేది ఈ కేవలం కాకినాడ సిటీకే కాకుండా చుట్టుపక్కల జిల్లాల అన్నిటికీ కూడా ఒక ప్రధానమైన టెర్షరీ కేర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు సిఎస్ఆర్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తూ అక్కడ ఏ విధంగా విశాఖపట్నంలో కేజీహెచ్లో డెవలప్ చేస్తామో డయాలిసిస్ వార్డు కానీ కార్డియోథొరాసిక్ సర్జరీ కోసం హార్ట్ లంగ్ మెషిన్ కానీ ఏ విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ లోకల్ ఫండ్స్తో పాటు మీరు అన్నట్టు హెచ్డిఎస్ కూడా సమర్థవంతంగా ఏర్పాటు చేసుకొని ఆ ఫండ్స్ దాంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్ కేర్ ఫండ్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేస్తూ తప్పకుండా డాక్టర్స్తో కలిసి అడ్మినిస్ట్రేటర్ వారితో నిత్యం మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. మైక్రో వాటర్ ఫిల్టర్ల ద్వారా గ్రామాల్లోని త్రాగునీరు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొలవానితిప్ప గ్రామంలో 19.50 లక్షలతో మైక్రో ఫిల్టర్ను ఎమ్మెల్యే అంజిబాబు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోటా సీతారామలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని శివారు గ్రామాలకు కూడా స్వచ్ఛమైన మంచినీటిని అందించడమే లక్ష్యమన్నారు. తోటా సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్ని గ్రామాల్లోనూ స్వచ్ఛమైన మంచినీటిని అందించేలా మైక్రో వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
గొలవంతిప్ప గ్రామంలో 1 MLD మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసి జలజీవ మిషన్ కింద కోట్లాది రూపాయలు తీసుకువచ్చి ప్రతి గ్రామానికి నాణ్యమైన మంచినీళ్లు చివరి ఇంటికి కూడా అందించాలని ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు గొలవంతిప్పలో 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక MLD మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఫిల్టరైజ్ చక్కగా అయ్యి పరిశుభ్రమైన నీళ్లు ప్రజలకు అందించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఈ మైక్రో ఫిల్టర్ వలన చాలా ఉపయోగం ఉంది. ఎక్కడా కూడా నాణ్యత తక్కువ లేకుండా ఉండే విధంగా ఇది ఫిల్టర్ చేయబడుతుంది. దీనివల్ల ఈ ప్రాంత వాసులందరూ కూడా, గొలవంతిప్ప ప్రజలందరూ కూడా నాణ్యమైన, సురక్షితమైన మంచినీళ్లు తాగే అవకాశం కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జలజీవ మిషన్ ని మళ్ళీ ఫోర్స్ లో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా మైక్రో ఫిల్టర్స్, అలాగే చెరువులు, ఓవర్ ట్యాంకులు ఇవన్నీ కూడా నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా మీ గ్రామానికి ఇంకా కావలసిన వాటర్ సంబంధించిన ఏ కార్యక్రమం కూడా చేసి పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. రాగల రోజుల్లో మంచినీటి సమస్య లేకుండా చేయాలనేది 2028 వచ్చేసరికి భారతదేశంలో మంచినీళ్ళు లేని గ్రామం ఉండడానికి వీల్లేదని ఆలోచన చేస్తున్నారు. ఆయన ఆలోచన ప్రకారము, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారము, మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారము, లోకేష్ గారి ఆలోచన ప్రకారము ఈ మంచినీళ్ళు అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అందరికి అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా మాకు మంచినీళ్ళు రావట్లేదని ఆందోళన చెందవలసిన పని లేదు. ఈ 2 సంవత్సరాల్లో అందరికీ మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజున గొలవంతిప్ప గ్రామంలో మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడ ఉన్న నాయకుల చేతుల మీదుగా మన ప్రజలకు ఏవైతే అవసరమో, ఎందుకంటే తాగునీరు మంచిది ఉంటే అందరి ఆరోగ్యాలు బాగుంటాయని మన అందరికి తెలుసు. ఈ రోజు నా ఆలోచనతో దాదాపు 20 లక్షలతో ఈ రోజున మైక్రో ఫిల్టర్ బెడ్ ఓపెన్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా మేమందరం కోరేది ఒకటే, మీరందరూ కూడా ఈ పరిశుభ్రమైన నీరు, వాటర్ తాగి, ఇప్పుడు చాలా మంది 1-2 మహిళలు చెప్పడం జరిగింది, వాళ్ళ ఇంటింటికి పైపులు లేవనుకుంటా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అలాంటి ఏదన్నా ఉన్నా కూడా మీ గ్రామస్తులందరూ కూడా ఒకే మాట మీద ప్రతి ఇంటికి వాటర్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి. అందరూ కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మంచినీరు చాలా మనకు అవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛమైన నీరు తాగి ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం ఉండాలని ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు, నాయకులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో గత 2 రోజులుగా కొంతమంది దుండగులు వైఎస్ఆర్ విగ్రహాలను టార్గెట్ చేస్తూ పాక్షికంగా ధ్వంసం చేస్తూ వస్తున్నారు. 2 రోజుల క్రితం వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న విగ్రహం చేయని విరగ్గొట్టిన దుండగులు నిన్న రాత్రి పిల్లిపేటలోని విగ్రహం చేతి వేళ్లు విరగ్గొట్టారు. ఉదయం విగ్రహం పాక్షికంగా దెబ్బతినడాన్ని గుర్తించిన కాలనీ వాసులు ఆందోళన దిగారు. ఉద్దేశపూర్వకంగా కొందరు రెచ్చగొట్టేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలిన ఘటనలో ఎస్ఐతో పాటు 3 గాయాలయ్యాయి. గతంలో స్వాధీనం చేసుకున్న టపాసులను కోర్టులో సబ్మిట్ చేసేందుకు బయటకు తీసినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి పోలీస్ వాహనంతో పాటు స్టేషన్లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన పోలీసులను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరామర్శించారు. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ తేజ, కానిస్టేబుల్ పార్వతిని ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. అది సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్కి దూరంగా పెట్టించడం జరిగింది. కోర్టులో దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారం డిస్పోజల్ ఫైల్ చేశారు. కోర్టు ఆర్డర్స్ రీసెంట్గా రావడంతో వాటిని ఫర్దర్ డిస్పోజల్కి బయటికి తీసే క్రమంలో ఈ ఇన్సిడెంట్ అయింది ప్రాథమికంగా మేము నిర్ధారించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మా స్టాఫ్ దాదాపు 5 గాయపడ్డారు. వీళ్ళల్లో 3 తీవ్ర గాయాలు ఉన్నాయి. తీవ్ర గాయాలు ఉన్న వాళ్ళని ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇప్పుడే విజయవాడకి జస్ట్ను తరలించడం జరిగింది. అండ్ డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ వెన్ ఇట్ కమ్స్ టు థ్రెట్ టు లైఫ్. కాబట్టి ప్రాణ నష్టం గురించి చెప్తున్నారు. అయితే
ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళని విజయవాడ ఇప్పుడు షిఫ్ట్ చేస్తాము. దీని రిలేటెడ్ ఇంకా ఎట్లా జరిగింది ఏంటి అనేది డీటెయిల్గా ఫర్దర్గా ఇంటర్నల్గా దర్యాప్తు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పేదరికం నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన P4 పథకం క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తుంది. హర్షం వ్యక్తం చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. గిరిజన సమాజంలో ముఖ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టి సారించాలి. లోక్సభలో ప్రసంగించిన వైసీపీ ఎంపీ తనూజ. జగన్ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా రాజధానిగా అమరావతిని ఆపడం ఆయన వల్ల కాదు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.